శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల అద్భుతమైన కృషిని గుర్తించడానికి మరియు వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11వ రోజున అంతర్జాతీయ సైన్స్లో మహిళలు మరియు బాలికల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 22, 2015న ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ఇందుకోసం ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ రోజును యునెస్కో మరియు యుఎన్ ఉమెన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను, ఉదాహరణకు వాతావరణంలోని మార్పులు, వ్యాధుల నిర్మూలన పరిష్కరించడంలో మహిళల మేధస్సు అత్యంత ఆవశ్యకం. జెండర్ డిస్క్రిమినేషన్ తొలగించి సైన్స్ రంగంలో వైవిధ్యాన్ని తీసుకురావడం ద్వారా ఆవిష్కరణలు మరింత వేగవంతం అవుతాయని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఈ యొక్క డే యొక్క ప్రధాన లక్ష్యం సమానత్వం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్, సెన్స్ రంగాలలో, స్టెమ్ రంగాలలో మహిళలకు పూర్తి మరియు సమాన భాగస్వామ్యం కల్పించడం. చిన్నప్పటి నుంచే బాలికలలో పరిశోధనా తృష్ణను పెంచడం, అవరోధాలను తొలగించడం, మహిళలు సైన్స్ వైపు రాకుండా అడ్డుపడే సామాజిక ఆర్థిక అడ్డంకులను తొలగించడం. ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు అనేక పథకాలను ఈ దిశగా ప్రవేశపెట్టాయి. ప్రపంచ స్థాయిలో ఓరియల్, యునెస్కో ఫర్ ఉమెన్ ఇన్ సైన్స్ వంటి అవార్డుల ద్వారా మహిళా శాస్త్రవేత్తలను సత్కరించడం జరుగుతుంది. భారతదేశంలో మనం చూసినట్టయితే కిరణ్ స్కీమ్ ద్వారా మహిళా శాస్త్రవేత్తలకు కెరీర్ బ్రేక్ వచ్చినప్పుడు తిరిగి పరిశోధనలు ప్రారంభించడానికి సహాయం చేయడం జరుగుతుంది. విజ్ఞాన్ జ్యోతి స్కీమ్ ద్వారా బాలికలలో స్టెమ్ రంగాల పట్ల ఆసక్తిని పెంచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గతి స్కీమ్ ద్వారా విద్యా సంస్థల్లో జెండర్ ఈక్వాలిటీ పెంచే ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచంలో, భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులను కనుక చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా పరిశోధకుల్లో మహిళలు కేవలం 33% మాత్రమే ఉన్నారు. కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇది ఇంకా తక్కువగా ఉంది. భారతదేశంలో సైన్స్ గ్రాడ్యుయేట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పరిశోధన రంగంలో మహిళల వాటా సుమారు 14 నుండి 16% మాత్రమే ఉంది. అయితే ఇటీవలి కాలంలో చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించడం జరిగింది. సైన్స్ అనేది కేవలం ప్రయోగాలు మాత్రమే కాదు, అది ఒక సాధికారత. మహిళలు లేని సైన్స్ అసంపూర్ణం. రాబోయే కాలంలో మరింత మంది బాలికలు ల్యాబ్లో అడుగుపెట్టినప్పుడే మానవాళికి నిజమైన పురోగతి లభిస్తుంది.